గురువుగారు, వేదాలు అపౌరుషేయాలు. అటువంటి వేదాల్ని సోమకాసురుడు ఎలా దొంగతనం చేశాడు? విష్ణువు ఎలా రక్షించాడు? అపౌరుషేయములు అంటే అర్థం మానవుల చేత లిఖింపబడినవి అని మాత్రమే కాదు, మానవులు సృష్టించనటువంటివి అని చెప్పుకోవాలి. పూర్వకాలంలో వ్రాత లేదు, అలా వినాలి, ఇలా చెప్పాలి. సంథ, వల్లే, పారాయణ, ఈ మూడే పదాలు. వినడం, అనడం, ఈ చదవడం రాయడం అప్పుడు లేని కథ. ఇదంతా తాటాకులు వచ్చాక, తాటాకుల చప్పుళ్ళు పెరిగాక. తాటాకంటే మనం చూసే ఈనాడు ఈత, తాటి, ఈ చెట్ల వ్యవహారం కాదు, మళ్ళీ అది వేరే భూర్జపత్రం, ఆ పత్రమే వేరు. ఈ తాటాకు పత్రం, ఆ భూర్జపత్రాలు ఒకటి కావు. సంప్రదాయంలో అనాది అనుకున్నప్పుడు వేదాలు అపౌరుషేయాలు. వినిపింపబడగా, ఎవరు వినిపించారు? పరబ్రహ్మము, ఓంకార స్వరూపము, ఇన్ఫినిటీ, తెలియని ఒకానొక నాదం ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎలా నమ్మాలి? రెండు చేతులు ఇలా చెవుల వద్ద పెట్టుకొని చెవులని గట్టిగా నొక్కిపెట్టి కాసేపేక చెవి దూరం చేస్తూ ఉంటే, ఇలా దగ్గర దూరం దగ్గర దూరం చేస్తే మన మాట మనకే భిన్నంగా తోస్తుంది, శబ్దం వినిపిస్తుంది. త్యాగరాజ స్వామి వారు దానినే నాదాతను మనిషం శంకరం అన్నారు. ఇది శబ్ద బ్రహ్మ చైతన్య స్వరూపం. ప్రపంచమంతా శబ్దంతో నిండి ఉన్నది. అది శివం, అది సత్యం. ఒక శంఖును ఇలా చెవి దగ్గర పెట్టుకుంటే శబ్దం వినిపిస్తుంది అని అదేదో చిత్రంలో ఆరాధన అనుకుంటాను, ఏదో సినిమాలో చూపిస్తారు కదా. ఇది ఎలా వాస్తవికంగా ఉంటుందో శంఖం దాకా ఎందుకు, మన చేయి చాలు. అపౌరుషేయాలైనటువంటి వేదాలను సోమకుడు ఎలా తస్కరించాడు? అపౌరుషేయాలైన ఈ వేదాలను అంటే వినిపింపబడినటువంటి ఆ వేదాలను ఋషులు అధ్యయనం చేస్తున్నారు. వీరికి ఇవి వినపడకుండా చెయ్యాలి, అంతకు రెట్టింపు ధ్వనిని సృష్టించాడు. ఇవి వినపడకుండా అయిపోయాయి. దానికే సాగర ఘోష అంటూ ఉంటారు, సముద్ర ఘోష. నేను ఏం చెప్పినా నా మాట ఒక్కడు వినరు ఈ ఇంట్లో. నా మాట్లాడే మాటలన్నీ కూడా సముద్రం దగ్గర పెట్టిన ఘోష వలె, సాగర ఘోష వలె అయిపోతున్నాయి. సముద్రం ఎలా ఘోష పెడుతుంటుందో వినపడదు. మన మాట అంతే. ఆ సోమకుడు అనే పేరు గల అసురశక్తి ఇంతకంటే పెద్ద శబ్దం చేయడంతో ఆ జ్ఞానం ఈ లోకాలకు, బ్రహ్మదేవుడికి, జ్ఞాన స్వరూపానికి అందకుండా పోయింది. అవివేకం పెరిగింది అని అర్థం. పుస్తకాలు చంగలో పెట్టేసుకున్నాడు, సముద్రంలో దూరాడు, అంతం చేశాడు, తెచ్చిచ్చాడు. ఇవన్నీ కూడా విష్ణువు బాగా గొప్ప అని ప్రబోధం చేసేటటువంటి పురాణాలు, విష్ణు పురాణాలు ఇలాంటివన్నీ చెప్పాయి. కానీ మూలంలో వేదార్థంగా మనం స్వీకరిస్తే సత్యాన్ని సత్యంగా గుర్తించే ప్రయత్నం చేయాలి, ఆలోచన చెయ్యాలి. ఆర్ద్రాం జ్వలంతీం తర్తాం తర్పయంతీం. ఒకానొక తడి చెమ్మ ఆ పైన ఉండే ఓజోన్ పొరని భిన్నం చేసుకొని భూమి మీద వచ్చి చేరి జీవరూపం పొందింది అని వేదం ప్రబోధం చేస్తుంది. అనంతరం ఆ ఒకటిగా ఉన్న అణువు 2, 4 ఇలా రూపాలుగా మారడానికి మూల కారణం శబ్ద బ్రహ్మము, ధ్వని ప్రకంపనలు, వైబ్రేషన్స్ అంటాం కదా. ఈ వైబ్రేషన్స్ మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ కావాలి. ఒక గంటని ఇలా పట్టేస్తే గంట వాగించడం కోసం అన్నారు ఒక సినిమా మాటల రచయిత. మరి ఇలా పట్టేస్తే అంటే కొట్టేయడానికి అని అదే రచయిత చెప్తాడు. ఒక గంటని ఇలా పట్టుకుని వాయిస్తూ ఉంటే వచ్చే శబ్దం మనలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అదే పనిగా మ్రోగిస్తూ ఉంటే చికాకు కూడా కలుగుతుంది. మితి, పరిమితి. అపౌరుషేయములు అని పేరు పొందిన ఈ వేదాలను బ్రహ్మజ్ఞానానికి అంతకంటే కూడా మించిన శబ్దాన్ని సృష్టించడంతో అతడు సోమకుడయ్యాడు. అతడిని అంతం చేసిన ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం శ్రీమన్నారాయణమూర్తి, మత్స్యావతారం ఇలా మనకు పురాణాలు కథల రూపంలో బోధించాయి. ఏ చుక్క తడి చెమ్మ ఓజోన్ పొరను భిన్నం చేసుకుని ఇలా వచ్చిందో అటువంటి చుక్కనే
అటువంటి తడి చెమ్మనే జ్ఞానాన్ని నిరోధించే శత్రువులను నియంత్రించింది. అది మత్స్యం, మొట్టమొదటి జీవులలో మొదటిది. ఇలా చెప్పింది వేదం.